హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను మష్రూమ్ మసాలా కర్రీతో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకోవాలి, 1 ఇంచు అల్లము, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 గ్రీన్ ఇలాచి, 2 లవంగాలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ పూర్తిగా కలర్ మారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం వేసుకోవాలి. పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమోటోలను సన్నగా తరిగి వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టమోటోలు పూర్తిగా మగ్గేంత వరకు వెయిట్ చేయండి. చూడండి, టమోటోలు పూర్తిగా మగ్గిపోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. మీ రుచికి తగినంత కారపొడిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు మరీ డ్రైగా అనిపిస్తే ఇక్కడ కొద్దిగా నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ మొత్తం సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోండి. ఇక్కడ నేను ఒక్కొక్క మష్రూమ్ను 2 పీసెస్లా కట్ చేసుకొని వేసుకున్నాను. మష్రూమ్స్కి మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోండి. తర్వాత ఇందులో నీళ్ళని వేసుకోవాలి. మష్రూమ్స్ పూర్తిగా మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి గ్రేవీ చిక్కబడి మష్రూమ్ మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది, గ్రేవీ కూడా చిక్కబడిపోయింది. ఒకసారి మష్రూమ్ని కూడా చెక్ చేసుకోండి. ఫైనల్గా కర్రీ రెడీ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేసి ఇంకా ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ కర్రీ ప్లెయిన్ రైస్కి, చపాతీకి, బటర్ నాన్స్కి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదండి చేసుకోవడం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బెల్లుని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.